హాయ్ ఫ్రెండ్స్, మన పురాణాల్లో హనుమంతుడి పేరు భక్తికి, అంకిత భావానికి, ధైర్యానికి, సాహసాలకు ప్రతిరూపం. ఆయన ఎంతటి వీరుడో అంతటి సౌమ్యుడు కూడా. చిన్న చిన్న పిల్లలు కూడా హనుమంతుడిని ఎంతగానో ప్రేమిస్తుంటారు. ఎక్కడ రామనామం స్మరిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడని మన నానుడి. అలాంటి హనుమ రామాయణంలోని కిష్కింధకాండలో రామచంద్ర ప్రభువుని కలిశాడు. తరువాత సీతమ్మ వారి జాడను వెతికి లంకను దహనం చేశాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్య చేరుకొని పట్టాభిషక్తుడైన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దీనికి సంబంధించి వేరువేరు వాదనలున్నాయి. అవేంటో ఆధారాలతో సహా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. రామాయణం మొత్తం త్రేతాయుగంలో జరిగింది, కానీ ద్వాపర యుగంలో కూడా హనుమ ఉనికిని మనం చూడవచ్చు.